హలో అండి. లంచ్లోకి ఇట్లా పప్పు మామిడికాయ కొద్దిగా మునక్కాయ వేసి చేస్తాను. ఇవ్వండి పోపు పెట్టుకున్నా. కొద్దిగా పసుపు ఆనియన్ వేసి మామిడికాయ వేసుకున్నానండి. ఇది కొంచెం వేగిపోయిందంటే కానీ బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత మునక్కాయలు వేసుకుని ఇస్తానండి. బాగుంటుందండి. నేను రోజు రెగ్యులర్గా చెప్పే మాట ఇది. ప్రతిసారి కూడా ఈ సమ్మర్లో ఈ కాంబినేషన్స్ బాగుంటాయి. పెద్దవాళ్ళు చాలా మంచిగా చేసుకుంటారండి. ఇట్లా పప్పు మామిడికాయ వంకాయ ఇట్లా కాంబినేషన్ ఈ సమ్మర్లోనే టేస్ట్ ఇస్తాయి. మనం ఎప్పుడు దొరుకుతాయి వెజిటేబుల్స్, కానీ ఈ టేస్ట్ మాత్రం వచ్చేది మనకి ఈ సమ్మర్లోనే, సీజన్లోనే వచ్చేది. సీజన్లో వచ్చే టేస్ట్ మళ్ళీ ఎప్పుడు రాదండి. ఇవ్వండి మునక్కాయ వేసుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా టమాటా. ఇది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ పప్పు, కొద్దిగా ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇది ఆనియన్ వేసి కొద్దిగా మిరియాల పొడి వేసి లైట్గా వేయించుకున్నా. నా మనవాడికి కారం తక్కువగా తింటాడు, వాడు చాలా లైట్గా తింటాడు. కాబట్టి వాడి కోసమని కారం చాలా తక్కువ వేస్తాను నేను కూడా. బాగుంటుందండి అట్లా కారం తక్కువ వేస్తే మనం కూడా బాగా తినచ్చు. మరీ స్పైసీగా అంటే ఈ సమ్మర్లో ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఇది వేగిపోయింది కొంచెం బాగా. పప్పు అయితే వేసుకునేస్తాను. పప్పు బాగా 3 విజల్ పెట్టి ఉడికించుకునేసినాను. పప్పు గుత్తితో బాగా ఎనుక్కునేసిన. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసి ఒక్క విజల్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. మామిడికాయ ఉంది కాబట్టి, మునక్కాయకైనా కూడా ఒక విజల్ సరిపోతుంది. భలే ఉంటుందండి ఇది. ఇంకా దీంట్లోకి వంకాయ వేసుకున్నా బాగుంటుంది. చింత చిగురు, వంకాయ, మామిడికాయ టేస్టు, పప్పు ఈ కాంబినేషన్లు బాగా చేస్తారు ఇప్పుడు. అసలు ముందు వంటలు ఇప్పుడు రావండి. ముందంతా కట్టెల పొయ్యి మీదనే పప్పు ఉడికిచ్చి అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినా కూడా మనం అసలు మనమే చేయలేము. అసలు మనం కట్టెల పొయ్యిలో ఒకవేళ అనుకూలంగా దొరికినా కూడా మనం చేయలేము. చేసే అంత టైం లేదు, చేసేంత ఓపిక కూడా లేదు ఇప్పుడు. ఇట్లా పెట్టుకున్నామంటే మనం కరెక్ట్గా ఒక విజల్కి మనం కరెక్ట్గా సరిపోతుందండి మనకి. టేస్ట్ కూడా కరెక్ట్గా కుదిరింది. కొద్దిగా ఉప్పు అయితే తక్కువగా ఉంది. కొద్దిగా నేను మామూలుగానే ఉప్పు తక్కువ వేస్తానండి. నేను వేసే ప్రతి కూరలో కూడా మళ్ళీ మా వాళ్ళందరూ ఉప్పు వేసుకుంటారు. అండి ఒక విజల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది అండి. ఇదే అండి ఈరోజు మా లంచ్. కొండి రైస్ అయితే వాష్ చేసుకున్నా. రైస్ ఎప్పుడు నేను కుక్కర్లో పెట్టను. కుక్కర్లో పెట్టినా కూడా వాష్ చేసుకుంటాను, కానీ అట్లే పెట్టను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ లంచ్ అంతా అయిపోయిందా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.